అనగనగా ఒక కుర్రాడు. రోహిత్ గుర్తున్నాడా? జ్ఞాపకం రావడం లేదా? పర్వాలేదు. పోనీ మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్ హీరో గుర్తొచ్చాడు కదా? పేరు గుర్తుందా? ఆయన్ని వెండితెరపై చూసి ఎన్నాళ్ళయింది? ఇప్పుడేమి చేస్తున్నాడో ఆలోచించారా? కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్, సూపర్ హిట్ పెళ్లి హీరో వడ్డీ నవీన్, గౌతమ్ ఎస్ఎస్సి హీరో నవదీప్, వీరందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆలోచించండి. హీరోల సంగతే కాదు, నిన్న మొన్నటిదాకా వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? వారు ఆనందంగా ఉన్నారా? ఆలోచించండి. ఉవ్వెత్తున నింగికెగసి అటుపై కింద పడిపోతే, యుక్త వయసులోనే పేరు ప్రఖ్యాతలొచ్చి 30-35 ఫేడౌట్ అయిపోతే జీవితం ఎలా ఉంటుంది? ఏముంది, పేరుతో పాటు డబ్బు కూడా వచ్చి ఉంటుంది. జీవితాంతం కాలుపై కాలేసుకుని హ్యాపీగా బతికేయచ్చు అని అనుకుంటున్నారా? అయితే హీరో ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? బతకడానికి డబ్బులు లేకనా? ఆయనకొచ్చిన పేరుకు జీవితాంతం ఒక్కో తెలుగువారి ఇంట్లో గెస్ట్గా వెళ్ళి హ్యాపీగా బతికేస్తుండొచ్చుగా. డబ్బుతోనే లైఫ్లో సంతోషం వచ్చేటట్టయితే వేల కోట్ల సంపదకు వారసులుగా పుట్టిన అనేక మంది ఏదో గుర్తింపు పొందాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? తాత అక్కినేని తెలుగు సినిమా లెజెండ్, తండ్రి నాగార్జున టాప్ హీరో, వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియో, ఇంకా వేల కోట్ల ఆస్తులు, దర్జాగా కాలుపై కాలు వేసుకుని బతికేయక అఖిల్ అక్కినేని హీరోగా నిలదొక్కుకోవాలని ఎందుకు అంత కష్టపడుతున్నట్టు? 6 ప్యాక్ బాడీ, నటన, ఫైటింగ్, డ్యాన్స్లలో శిక్షణ ఎందుకు తీసుకుంటున్నట్టు ఆలోచించండి. డబ్బు, పేరు, ప్రఖ్యాతులే జీవితమైతే సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి లాంటి ఎందరో నటిమణులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్టు? శ్రీదేవి, దివ్యభారతి లాంటి టాప్ హీరోయిన్స్ అనుమానాస్పద మరణాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒకప్పుడు టాప్ 5 హీరోలలో ఒకడుగా వెలిగిన రాజశేఖర్ నేటి మానసిక స్థితి ఏంటి? హీరో వేణు అయితే సొంత వ్యాపారాలు చూసుకుంటున్నాడు. కానీ తరుణ్ ఒకప్పటి లవర్ బాయ్, నేడు అతని జీవితం ఎలా ఉంది? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏ మీడియా ఇంటర్వ్యూ చేయదేమి? అల్లరి నరేష్ కామెడీ నటనలో రాజేంద్ర ప్రసాద్కు మించిపోయాడు. పాపం నేడు ఏం చేస్తున్నాడు? దినచర్య ఎలా ఉంది? పొద్దున్న లేస్తే నాకు ఈరోజు పెద్దగా పనేమీ లేదు అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఈ ప్రశ్న ఎవరు అడగరేమి. సినిమా వారి ఉదాహరణలైతే మీరు బాగా కనెక్ట్ అవుతారని చెప్పాం. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి అత్యున్నత పదవుల్లో రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అప్పటిదాకా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నవారు రిటైర్ అయిన కొన్ని నెలలకి తీవ్ర అనారోగ్యంతో మరణించడం చూసాం. అప్పటిదాకా అనారోగ్యంతో ఉండి మంచి పదవి రాగానే ఆరోగ్యవంతులైన రాజకీయ నాయకులున్నారు. పదవి ఆయనలో వన్నె తెచ్చింది అని అనేవారు. కారణం పదవి, కుర్చీ కాదు. వీటికి అసలు కారణం తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జీవితం మనది, దేహం మనది. కానీ మనల్ని ఆడించేది, పాడించేది, ఉన్నత శిఖరాలు చేర్చేది, అధః పాతాళంలోకి తోసేసేది మన ఆలోచనలు. అవును, ఆలోచనలే భవిత జీవితం. పెద్దవారు నుదిటి రాత అంటారు. ఆడేది, ఆడించేది అంతా పైవాడు, మనం నిమిత్త మాత్రులం అంటారు. యత్నం, ప్రయత్నం, దైవయత్నం అని కూడా అన్నారుగా. నీ పని నీవు చేయి, ఫలితం గురించి ఆలోచన వద్దు అన్నాడు గీతలో కృష్ణుడు. నా చేతిలో ఏముంది, దైవాధీనం అనుకుంటే అది మెట్ట వేదాంతమవుతుంది. అదృష్టం ధైర్యవంతులనే వరిస్తుంది అని ఇంగ్లీష్ సామెత. అందమే ఆనందం, ఆనందమే జీవిత పరమార్థమని ఒక కవిత ఉంది. అందం అంటే దేహానికి సంబంధించిన ఒడ్డు, పొడవు, రంగు, రూపం కాదు, మనసుకు సంబంధించింది. దేవుడు అనండి లేదా ప్రకృతి అబ్బురపరిచే ఏర్పాటును ప్రతి వ్యక్తి దేహంలో చేసి పెట్టాడు. నిన్నటి కంటే ఈరోజు బాగుండాలి, ఈరోజు కంటే రేపు బాగుండాలి. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా చేతి నిండా పనుండాలి, ఛాలెంజ్ ఉండాలి. అప్పుడు ప్రతిరోజు భలే మంచి రోజు, పసందైన రోజు. అది బతుకు మాధుర్యం. అలా బతుకు మాధుర్యాన్ని చవిచూస్తేనే జీవితంలో వసంతాలు పూస్తాయి. లేకపోతే జీవితం ఎడారిగా మారుతుంది.
పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ వాతావరణం లైఫ్లో ఉంటే ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్, సెరిటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ మన శరీరంలో స్రవిస్తాయి. వాటి వల్ల ఆరోగ్యం, ఆనందం, అదే బ్రహ్మానందం. పుణ్య దంపతులు నాగలింగాచారి, లక్ష్మీ నరసమ్మ ఏమి ఆలోచించి బ్రహ్మానందమని పేరు పెట్టారో. ఒక తరం తెలుగువారికి బ్రహ్మానందం పంచాడు. తాను ప్రతిరోజు బ్రహ్మానందం పొందుతూ జీవించాడు, జీవిస్తున్నాడు. అది లైఫ్ అంటే. ఎన్టీఓడిలా ముఖవర్చస్సు లేదు, అక్కినేనిలా డ్యాన్స్ రాదు, ఎస్వి రంగారావులా నటన రాదు, ప్రభాస్లా కండలు లేవు, మహేష్ బాబులా గ్రామర్ లేదు. అయినా 30 ఏళ్ళు దినదిన ప్రవర్ధమానం. ఆయన సమకాలికులు, ఆయన తరువాత వచ్చినవారు ఎంతోమంది ఫేడౌట్ అయిపోయారు. కానీ బ్రహ్మానందం ఎలా ఉన్నాడు? ఏమిటి రహస్యం? లైఫ్ కొంతమందిని అందలాలు ఎక్కిస్తుంది, కొంతమందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటుంది. మన ఆలోచనలే మన జీవితం. ఉన్నత లక్ష్యాలు ఉండాలి, కానీ నిలకడైన వృద్ధి అంతకన్నా ముఖ్యం. మన పరిమితులు తెలుసుకోవాలి, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అగ్ర హీరో అయిపోవాలి అనుకోవడం గొప్ప ఆలోచనే, కానీ వాస్తవాన్ని గ్రహించకపోతేనే నష్టం. ఒక తెలుగు కామెడీ స్టార్ ఇలానే తన కెరీర్ను పాడు చేసుకున్నాడు. జీవితం ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటుంది. సవాళ్లు లేని జీవితం పెద్ద బోర్. కష్టాలు మనుషులకు కాక రాళ్లకు రప్పలకు వస్తాయా? ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రమవుతుంది, సాన పడితేనే అది మెరుస్తుంది. శిల్పి ఉలిదెబ్బలను ఒళ్లంతా తగిలించుకున్న రాయి గుడిలో శిల్పమైంది, పూజలు అందుకుంది. ఉలిదెబ్బలు తగలని రాళ్ళు గండశిలలుగా మిగిలిపోయాయి. ప్రతి సంక్షోభం ఒక అవకాశం. నీ స్పందన ఏంటి అనేది నీ జీవితం. అపజయానికి మించిన గురువు, సంక్షోభానికి మించిన స్నేహితుడు లేదు. జీవితాన్ని ఈ బాటలో సాగిస్తే బ్రహ్మానందం. ఈర్ష్య, అసూయ, ద్వేషం, నిస్సహాయత, కోపం, దుఃఖం ఇవన్నీ నెగటివ్ ఫీలింగ్స్. ప్రతి మనిషికి ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటామో అనేది ముఖ్యం. చేతిలో ఒక వాటర్ బాటిల్ను వదలకుండా వారం రోజులు పట్టుకుంటే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది కదా. ఒక చిన్న వాటర్ బాటిల్కి ఇలా అయితే నెగిటివ్ ఫీలింగ్స్ను ఏళ్ల తరబడి మోస్తూ తిరిగితే కార్టిజాల్ అనే హార్మోన్ వస్తుంది. అది గుండెను, కిడ్నీలను, ఇంకా శరీర భాగాలను దెబ్బతీస్తుంది. మనసు పాడైపోతుంది. మనసు గతి అంతే అయితే మనిషి బతుకు కూడా అంతే. జీవితంలో బ్రహ్మానందం పొందాలి అంటే పనిని ప్రేమించండి. ఇష్టమైన పని చేస్తుంటే అలసట రాదు. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరు పని వెంట పడితే పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఆరోగ్యం, ఆనందం మీ వెంట పడతాయి. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు మీ వారసులకిచ్చినా వారి జీవితం హ్యాపీగా ఉంటుందని గ్యారంటీ లేదు. మీకు ఇంకా అనుమానం ఉంటే ముంబై, హైదరాబాద్లలో అగ్ర హీరోలను అడగండి. అందమైన బతుకునిచ్చేదే విద్య. మీ పిల్లలకు మంచి విద్యను అందివ్వండి. మంచి విద్య అంటే మార్కులు, ర్యాంకులు కాదు, అవి ముఖ్యమే. జీవితం ఆనందంగా సాగాలంటే వారి ఆలోచనలు సరిగా రూపుదిద్దుకోవాలి. మొక్కై వంగితేనే మాను దృఢంగా పెరుగుతుంది. షో ఆఫ్, బిల్డప్లు కారాదు జీవితం. నేలపై నడిస్తే ఎగరడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగరాలన్న పట్టుదల వస్తుంది. మీ డబ్బుతో, పలుకుబడితో వారిని గాలిలో తిప్పితే రేపు అధపాతాళానికి పడిపోవచ్చు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. జీవితపు అందచందములను అనుభవించి బ్రహ్మానందము పొందినవారు ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.